అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. ఓకే, కృష్ణం వందే జగద్గురుం. ప్రతి ఆదివారం భగవద్గీత బాలల మహాయజ్ఞం 263వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమంజలి. ఈ వారం మనం 7వ అధ్యాయంలో నేర్చుకున్నటువంటి 20 శ్లోకాలని వాటి ప్రాధాన్యాన్ని చూద్దాం. ప్రార్థనతో ఇంతకుముందు నేర్చుకున్న 20వ శ్లోకాన్ని పఠించండి. ప్రార్థన. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయిప్రియ. గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసతే వసతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్లోక నంబర్ 20. శ్రీ భగవానువాచ కామస్తైస్తైహృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాః స్వయం. జగత గౌతమి గౌతమి ఎస్ గురువు గారు. ప్రారంభంలోనే ఇంకొంచెం శ్రద్ధ పెట్టాలని మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి మళ్ళీ ట్రై చేయండి శ్లోకం. కామైస్తైస్తైహృతజ్ఞానాః ప్రపద్యంతే న్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాః స్మయా. స్వవావత్తది స్వయ. రైట్. అంటే వ్యక్తి రకరకాల కోరికలతో ఉంటే వాటికి నియమబద్ధుడైపోతాడు, వాటికి మోక్షం లేదు అని అర్థం. రైట్. నెక్స్ట్ ఈలోపు మీరు మొత్తం 20 శ్లోకాలని చెప్పగలరా అందరూ? ఇప్పటికి 20 ఉన్నాయి కదా. ఎవరైనా నేర్చుకున్నారో చూద్దాం. వారానికి ఒకటే చెప్తున్నాం మనం, పైగా ఒక్క వారం రివిజన్ కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు చెప్పింది గౌతమి కదా. గౌతమి 20 శ్లోకాలు వచ్చా? ఎన్ని చెప్తారు? రైట్. సరే, మిగతా వాళ్ళ దగ్గరికి పోయేద్దాం. ఎంతమంది వచ్చారో చూద్దాం. కానీ అమ్మా నంబర్ 2 సౌమ్య. ఎస్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీ భగవానువాచ కామైస్తైస్తైహృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాః స్వయా. తం తం నియమమాస్థాయ. మళ్ళీ చెప్పండి. తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియమాః స్వయా. మళ్ళీ పోయి ప్రకృత్యా. మళ్ళీ చెప్పండి. ప్రకృత్యా నియతాః స్వయా. రైట్. నెక్స్ట్ నంబర్ 3 హేమానిక సహస్ర గారు. ఎస్ గురువు గారు. కానీ కామైః తైః హృతజ్ఞానాః ప్రపద్యంతే
రైట్. చెప్పండి. అన్యదేవా ఆహా. అన్యదేవతాః అన్యదేవతాః ఉమ్, తం తం ఉమ్. నియమమాస్థాయ తం తం నియమమాస్తాయ ప్రకృత్య ఆ, నియా నియతాః స్వయా. రైట్. నెక్స్ట్ సహస్ర అయిపోయింది. నిత్య హరిప్రియ. ఎస్ గురు గారు. ఆ, నమస్కారం చెప్పండి. గురు గారు. నా పేరు నిత్య హరిప్రియ. ఉమ్, కామైస్తైస్తై కృతజ్ఞానాః ఉమ్, ప్రపద్యంతే అన్యదేవతాః తం ఉమ్. తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా డిసగ్న. డిసగ్న లక్ష్మి లేదా? లేదు గురువు గారు. ఇప్పుడు నలుగురు ఉన్నారన్నమాట. నలుగురిలో 7వ అధ్యాయంలో ఎవరికి ఎన్నొచ్చు, ఎలా వచ్చో ఈ వారం తెలుసుకుందాం. మీకు 7వ అధ్యాయం గురించిన ప్రాధాన్యత చెప్తా చూడండి. 6 అధ్యాయాలకి భగవద్గీత సర్వ సంపూర్ణమవుతుంది. 7వ అధ్యాయంలో భగవద్గీత కొత్త కోణంలో నిర్వచించబడుతుంది. అయితే 7వ అధ్యాయంలో ప్రారంభంలోనే ఏం చెప్పారంటే, బాగా వినండి, ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియవలసిన అవసరం లేదో అది స్పష్టంగా తెలియజేస్తానని మన గురువు చెప్పడం, అది 19వ శ్లోకానికి ఆ పని పూర్తయ్యి, మరి నాబోటి వారు అది ఆ విషయం తెలుసుకోలేని వారికి మళ్ళీ మొదలు పెట్టడానికి 20వ శ్లోకాన్ని ప్రారంభించారు. మరి ఈ తరుణంలో మనం చిన్నపిల్లలమైన మనం ఎవరికి ఎన్ని శ్లోకాలు ఇంతవరకు 7వ అధ్యాయంలో వచ్చో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు చెప్తారు ముందుగా? గౌతమి, సౌమ్య, సహస్ర, నిత్య హరిప్రియ. ముందుగా ఎవరు వస్తారు? ఇప్పుడు ఎవరు ఒకరు వచ్చారు. ఎవరు? ఓకే, నెక్స్ట్ గౌతమి, ఎన్ని శ్లోకాలు చెప్తారు మీరు? 20 గురువు గారు. 20. ఓకే, మిగతా వాళ్ళంతా పుస్తకం ఓపెన్ చేసుకొని వినొచ్చు. గౌతమి మాత్రం పుస్తకం చూడకుండా చెప్తారు. రెడీ, స్టార్ట్. ఎస్ గురువు గారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగः. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 1. మయ్యాసక్తమనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యదాజ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞానం తేహం సవిజ్ఞానం మిదం వాక్ష్యామ్యశేషతః. యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భూమిరాపో నలో వాయుః కం మనో బుద్ధిరేవ చ. అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ. అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. రసోऽహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః. ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ.
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ ఏ చైవ సాత్వికా భావాం రాజసశ్చామసాశ్చ ఏ మత్త ఏ వేత్తి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానా అసంశయం సమగ్రం నమాం దుష్కృతినో నమాం 15లో ఉన్నారు మీరు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః చతుర్విధా భజంతే మాం సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్తాం ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః కామైస్తైస్తైహృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాః స్మయా. వెరీ గుడ్ గౌతమి. 2 శ్లోకాల్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దామా? ఎస్ గురుగారు. 2:16 2 చెప్పు. ఎస్ గురుగారు. జ్ఞానంతేహం సవిజ్ఞానం మిదం వక్ష్యామ్యశేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. అంతే, కొద్దిగా ప్రొనౌన్సియేషన్ లో తేడా ఉంది చూడమ్మా. జ్ఞానం తేహం సవిజ్ఞానం, ఇదం అని చెప్పాలి. ఒకవేళ కలిపితే జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం కలపచ్చు, లేకపోతే ఇదం అని. ఓకేనా? కాకులు మీ ఇంటి దగ్గరేనా? షాప్ దగ్గర. ఓ, షాప్ దగ్గర ఉన్నారా? పర్వాలేదు. సరేనైనా, ఇది ఒకసారి
జ్ఞానం తేహం సవిజ్ఞానం. చెప్పండి. జ్ఞానం దేహం స విజ్ఞానం. ఇదం ఇదం వక్ష్యామ్యశేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అంతే. ఇదం వక్ష్యామి అంటే వా చెప్పారు ఒక్కొక్కసారి, గుర్తుపెట్టుకోండి. వక్ష్యామి అంతే, అదైపోయింది. నెక్స్ట్ 16, 16. ఎస్ గురువు గారు. అక్కడ మీకు నేను సవరించాను ఇంత ముందు ఒకసారి కూడా, మళ్ళీ మీరు అదే మిస్టేక్. అదొక్కటి సర్దుకుంటే సరిపోతుంది. ఒకసారి చెప్పండి. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఇప్పుడు సరిపోయింది. ముందు ఎక్కడ మిస్ చేసా గుర్తుందా? ఏం గురుగారు? జనాహ ప్లేస్ లో అక్కడ వేరే వచ్చింది. ఎస్ గురుగారు. మళ్ళీ మీరే సర్దుకున్నారు. వెరీ గుడ్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒకసారి సత్యపూర్ణ వచ్చినట్టున్నారు. ఆ అమ్మాయి కూడా 20 శ్లోకాలు బాగా చెప్తారనుకుంటాను. ఆ అమ్మాయి తర్వాత ఇంకొకరు సిద్ధంగా ఉన్నాడు. సత్యపూర్ణ, వెల్కమ్ ప్లీజ్. ఎస్ సార్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः. జ్ఞానవిజ్ఞానయోగः. శ్లోక నంబర్ 20. కామైస్తైర్ధైర్యుతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. వెల్ ప్రొనౌన్సియేషన్, వెరీ క్లియర్. టోటల్ 20 శ్లోకాస్ కంప్లీట్, 1 to 20. ఓకే సార్. థ్యాంక్ యూ. श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु. ज्ञानं तेहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते. मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः. भूमिरापो नलो वायु खं मनो बुद्धिरेव च अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा. अपरेयमि सत्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूता महाबाहो ययेदं धार्यते जगत्. एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा. मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय. मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव. रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः. प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु. मुन्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ. जीवं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु. बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं. बुद्धिमतामस्मि तेजस्विनामहं. बलं बलवतामस्मि कामरागविवर्जितं. धर्मविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभम्. ये चैव सात्विका भावा राजसास्तामसा च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि. त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्य परमव्ययम्.
दैवी हि सा गुणमयी मम माया दुरत्यया मामेव हि प्रपद्यन्ते मायामेतां तरन्ति ते न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ 20 तेषां तेषां ज्ञानी नित्ययुक्ता एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहं स च मम प्रियः उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवाः सर्वमिति स महात्मा सुदुर्लभः कामैस्तैस्थैरुथज्ञाना प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियतमास्थाय प्रकृत्या नियतस्वया very good Satyapurna. Just we check some slokas, a small mistakes, okay? Satyapurna, please three small मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तद्वतः clear. 9 पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु now corrected. Jeevanam, nice. 19 bahunam बहूनां जन्मनामन्ते बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवाः सर्वमिति स महात्मा सुदुर्लभः वासुदेवः सर्वमिति वा दीर्घ ಇಲ್ಲ वासुदेवः सर्वमिति okay last but least 20 कामैस्तैरुतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियतमास्थाय प्रकृत्या नियता स्वया very good. Thank you Satyapurna. A very clear pronunciation. 2 members are completed this task 20 slokas. I am very happy to inform to class remaining students the same. Soumya 20 చెప్తావమ్మా. Okay, thank you Satyapurna. Come on. Soumya ఎస్ గురువు గారు. మీరు చెప్తారా? ఎస్ గురువు గారు. స్టార్ట్ చేయండి. ఎక్కడ ఒక్కటి కూడా తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఎస్ గురువు గారు. తర్వాత హేమానిక సహస్ర నిత్య హరిప్రియ జాగ్రత్తగా వినండి. ప్రొనౌన్సియేషన్ జాగ్రత్తగా వినండి. పుస్తకం చూస్తూ వినండి. మళ్ళీ మీరు చెప్పేటప్పుడు చెప్తుంది. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే
మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామభ్యసిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యం మే భిన్నా ప్రకృతిరస్తదా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం దాయతే జగత్ ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయాం అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తతాం మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిశూలయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావశౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు బీజం మాం సర్వభూతానాం విద్ధి పాద సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామ సాక్షయే యత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం దైవీ హేషాం గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానం ఆసురం భావమాశ్రితాః చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసునార్థార్థి జ్ఞానీ చ భరతర్షభం తేషాం జ్ఞానీ నిత్యయుక్తాం ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః కామైస్తైస్తైహృత జ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాః స్వయా. జై గురుదేవ్. సౌమ్య, అన్ని బాగున్నాయి, అయితే 3 చోట్ల మిస్టేక్ అయింది. ఇప్పుడు ఏమైనా సర్దుకుంటారేమో చూద్దాం. 12 ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాచయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. ఇప్పుడు సరిపోయింది. నెక్స్ట్ 15 నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా పహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. వెరీ గుడ్. ఇప్పుడు సరిపోయింది. 16 చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి. అలా చెప్పండి మొత్తం శ్లోకం. చతుర్విధా భజంతే మాం
జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. నైస్. ముగ్గురు అయ్యారు, ముగ్గురు బ్రహ్మాండంగా చెప్పారు, సంతోషం. నంబర్ 4 ఎవరు చెప్తారు? నంబర్ 4 నిత్య హరిప్రియ హేమనిక సహస్ర. ఈ అధ్యాయంలో ఎవరికి ఎన్నొచ్చు? ఈ అధ్యాయం నిత్య హరిప్రియ. గారు మీకు ఈ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు చెప్పగలరు? ప్రయత్నం చేయండి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. థ్యాంక్ యూ అమ్మా. ఈ శ్లోకంతో భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. అంటే స్టార్టింగ్ గుర్తు చేస్తా ఉంటుందండి. పర్లేదు. ఇప్పుడు నిత్య హరిప్రియ వచ్చింది 6వ శ్లోకం నుండే, అంతకుముందు లేదా? లేదండి, అంతకు ముందు నుంచి లేదు. అవునా, అంతకుముందు లేదమ్మా. అపరేమిత స్తన్యం ఎంత లేదనమాట. ఓకే ఓకే, లేదు. పర్వాలేదు. నిత్య హరిప్రియ 6వ శ్లోకం నుంచి నేను గుర్తు చేస్తాను నీకు తెలియకపోతే. ఓకే, ఇప్పుడు ఏతద్యోనిని చెప్పండి. 6. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. వెరీ నైస్. అహం కృత్స్నస్య చెప్పండి. అహం కృత్స్నస్య. అహం కృష్ణస్య. ఓకే, ఒకసారి రావాలి, కొద్ది రోజులకు అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ 7 మత్తః. ఇది ఆ రోజు నెక్స్ట్ వీక్ రాలేదండి, ఆ నెక్స్ట్ వీక్ నుంచి వచ్చింది. చూద్దాం. రసోహమప్సు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు. శబ్దః. శబ్దః కే పౌరుషం. శబ్దః కే పౌరుషం ఋషు. నెక్స్ట్ పుణ్యో గంధః. అప్పుడు పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసో జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. నైస్. బీజం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిః బుద్ధిమతామస్మి తేజః తేజస్వినామహం. 11 బలం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓ వెరీ నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ 12 ఏ చైవ అని చదవలేదా? ఏ చైవ సాత్వికా భావా రాజసా తామసా చై భక్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. ఓ వెరీ నైస్. 13 త్రిభిర్గుణమయై. త్రిభిర్గుణమయైః భావైరేభిః సర్వమిదం జగత్. మోహితం. మోహితం నాభిజానాతి మామేద్యః పరమవ్యయం. నెక్స్ట్ దైవీహ్యేష. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ. మామేవ. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. 15 నమ్మాం. ఇక్కడి నుంచి మిస్ అయిందండి. అక్కడ నుంచి ఆబ్సెంట్ అయ్యారు. ఓకే, అంటే 1 2 3 4 5 6 7 8 ఇప్పటికి 9 రోజులు హాజరయ్యి 9 శ్లోకాలు నేర్చుకున్నారు. నిత్య హరిప్రియ అభ్యాసం లేకపోవడం వల్ల, మధ్యలో గైర్ హాజరు వల్ల కొద్దిగా ఉంది. అవన్నీ మళ్ళీ నేర్చుకోదగింది, అది పెద్ద కష్టమేం కాదు. అవునండి, కొంచెం బ్రేక్ వచ్చేసరికి ఏం పర్వాలేదు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సహస్ర హేమనిక సహస్ర. గురు గారు మీరెంతవరకు చెప్తారు? రసో వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. 8th శ్లోకం నుంచి జాయిన్ అయింది గురువు గారు.
చెప్పండి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు నైస్. 9. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజస్యాస్మి విభాషో జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు అది బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి మతామస్మి తేజః తేజస్వి నామహం బలం బలవతాం సాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ ఏ చైవ సాత్వికా భావా రాజస తామసా చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తేమయి త్రిభిర్గుణమయైః భావైరేవిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. అంతే గురువుగారు. ఓకే. 1 2 3 4 5 6 మీరు 7 days 7 రోజులు వచ్చారు, 7 శ్లోకాలు నేర్చుకున్నారు. అవును గురుగారు. వెరీ గుడ్. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. రైట్. అవును గురుగారు. పర్వాలేదు, ఏం పర్వాలేదు. నువ్వు హాజరైన రోజు శ్లోకం నాకు చెప్తే కరెక్ట్ గా చాలు. హాజరు కాని రోజు నువ్వు మాత్రం ఏం చేస్తావు, వీళ్ళు నేర్చుకోండి. ఓకే గురుగారు. ఇంకా ఇదివరకు కొత్తగా ఇప్పుడు వచ్చారా ఈ వారం కొత్తగా ఎవరైనా వచ్చారా? ఓకే. నాకు ఏమంటారు, గొంతు ఇబ్బందికరంగా ఉండడం వల్ల సత్యపూర్ణ చెప్తాది ఇప్పుడు మీకు శ్లోకం. సత్యపూర్ణ ఫ్రమ్ బెంగళూరు. సత్యపూర్ణ మీకు ఇప్పుడు 20 శ్లోక నెంబర్ 20 చక్కగా వాళ్ళకి నేర్పిస్తావు. చూడమ్మా, వాళ్ళు చెప్తారా చూడండి, మన తప్పులుంటే దిద్దండి. 20. కామైస్తైస్తైరుతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. సేమ్. నిత్య హరిప్రియ మీరు చెప్పండి. పోయిన వారం వచ్చారు కదా. కామైస్తైస్తైరుతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. సహస్ర హేమానిక సహస్ర. గురుగారు, కామైః తైః కృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నౌ Satyapurna. Yes sir. I throat infected. So you 7th sloka teach to Nitya Haripriya and Sahasra. 7th sloka this adhyaya. 7th sloka. Thank you. నిత్య హరిప్రియ అక్క నేర్పిస్తుంది చూడండి. 7వ శ్లోకం నేర్చుకోండి. దట్ టైమ్ ఆబ్సెంట్ దిస్ చైల్డ్, 2 children ఆబ్సెంట్. ఓకే సార్. థ్యాంక్ యూ. నిత్య హరిప్రియ అలాగే ఏంటి గురుగారు? అక్క నేర్పిస్తుంది చూడమ్మా 7వ శ్లోకం. మీరు అప్పుడు రాలేదు కదా. అలాగే గురుగారు. బెంగళూరు నుంచి అక్క నేర్పిస్తుంది చూడండి, పరిచయం చేసుకోండి అక్కని. సత్యపూర్ణ. ప్లీజ్. చెప్తారు. నిత్య హరిప్రియ ఏంటి గురుగారు?
అక్క చెప్తుంది చూడమ్మా, చెప్పు నాయన, నాకు కొంచెం గొంతు బాగలేదు, అక్క చెప్తా చూడు, చెప్పు. 7వ శ్లోకం అప్పుడు మీరు రాలేదన్నమాట. 7 శ్లోకం నంబర్ 7 తీసుకోండి. అక్క చెప్తుంది చూడండి, చెప్పండి. సత్యపూర్ణ అక్క చెప్తుంది బెంగళూరు నుండి. ఓకే గురుగారు. భరతరం మత్తః భరతరం మత్తః భరతరం మత్తః భరతరం నాణ్యత్ నాణ్యత్ కించిదస్తి కించిదస్తి ధనంజయ 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 మత్తః పరతరం మత్తః పరతరం నాణ్యత్ కించి నాణ్యత్ కించిదస్తి నాణ్యత్ కించిదస్తి ధనంజయ ధనంజయ. సహస్ర మీరు ఆగండి, ఒక్కొక్కరు నేర్చుకోండి. ఇద్దరు కష్టమైతుంది, ఇద్దరు అయితే ఇబ్బంది అయితే. ఒకరు బాగా వినండి, ఒకరే నేర్చుకోండి. నిత్య హరిప్రియ మాత్రమే వినండి. కానీ కెరీర్ మయి సర్వమిదం మై సర్వమిదం ప్రోతం ప్రోతం మయి సర్వమిదం ప్రోతం మై సర్వమిదం ప్రోతం సూత్రే సూత్రే మణిగణా ఇవ మణిగణా ఇవ మయి సర్వమిదం ప్రోతం మై సర్వమిదం ప్రోత్రం సూత్రే మణిగణా ఇవ సూత్రే మణిగణా ఇవ మత్తః పరతరం మత్తః భరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ నాణ్యగించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం మై సర్వమిదం ప్రోత్తం సూత్రే మణిగణా ఇవ సూత్రే మణిగణా ఇవ. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకరు నేర్చుకోండి. హేమానిక సహస్ర. నిత్య హరిప్రియ మీరు వినండి, సహస్ర నేర్చుకోండి. క్యారీ ఆన్ ప్లీజ్. సత్యపూర్ణ. మత్తః పరతరం మత్తః పరతరం నాణ్యత్ కించి నాణ్యత్ కించిదస్తి ధనంజయ ధనంజయ మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ నాణ్యత్ కించి పరతరం దస్తి దయ ధనంజయ నాణ్యత్ కించిదస్తి ధనంజయ నాణ్యత్ కించి దస్తి దయ ధనంజయ ధనంజయ మత్తః పరతరం మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ ధనంజయ మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ నాణ్యత్ కించిదస్తి దయ
ధనంజయ ధనంజయ మయి సర్వమిదం మయి సర్వమిదం ప్రోతం ప్రోతం సూత్రే మణిగణ సూత్రే మణిగణ ఇవ ఇవ మయి సర్వమిదం మయి సర్వమిదం ప్రోతం సూత్రే ప్రోతం సూత్రే మణిగణ ఇవ మణిగణ ఇవ మయి సర్వమిదం ప్రోతం మణి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ సూత్రే మణిగణ ఇవ మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి మత్తః పరతరం మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ హృతే సూత్రే మణిగణ ఇవ Nice. Thank you, Satyapurna. Thank you very much. Any questions from students? 20 slokas. I'm very thankful to students Soumya and Satyapurna, Gautami, Devayamini. These are 4 members, 20 slokas completed. Nice. Thank you. గొంతు ఇన్ఫెక్ట్ కావడం వల్ల కొత్త శ్లోకం నేర్పించేంత స్థితి గొంతు లేకపోవడం వల్ల ఈ వారం రివిజన్ నిర్వహించాం. ఆ రివిజన్ సక్సెస్ అయింది. సత్యపూర్ణ మమ్మీ డాడీ ಚೆನ್ನಾಗಿದ್ದಾರಾ? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ తల్లిదండ్రుల నుంచి ఏమైనా సూచనలు ఉంటే చెప్పండి. ఈ వారం కొత్త శ్లోకం మొదలు పెట్టలేదు కానీ రివిజన్ బాగా జరిగింది. ఎవరైనా పేరెంట్స్ నుంచి ఏమన్నా ఉంటే చెప్పండి, లేకుంటే ముగిస్తాం. ఈ నిత్య హరిప్రియ, హేమానిక సహస్ర వీళ్ళ పేరెంట్స్ కు మాత్రం ఏమంటారు, ఒక అభ్యర్థన. ఆ గ్యాప్ ఉంది కదమ్మా విమల, చెప్పండి గురుగారు. ఆ గ్యాప్ మీరు ఇక్కడ క్లాస్ లో అటెండ్ కాకపోయినా పర్వాలేదు, ఆ గ్యాప్ ఎక్కడో ఒక చోట మీకు తీరుకున్నప్పుడు అది కంప్లీట్ చేసేయండి. చేస్తాం గురుగారు. వెరీ ఈజీ, ఏం పర్వాలేదు. ఇప్పటి నుంచి కంటిన్యూ అయినా చాలు. అలాగే గురుగారు. నేర్పించండి. ప్రతి వారం అటెండ్ అవుతా ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అవును గురుగారు. ఈ బెంగళూరు అమ్మాయితో ప్రారంభమైంది ఇది. 264 రోజులుగా ఇప్పుడు నడుస్తుంది. ఈ బెంగళూరు అమ్మాయి సత్యపూర్ణ వాళ్ళ నాన్నగారే దీనికి ఆద్యం. సరేనమ్మా, లేదా నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ కొత్త శ్లోకం చెప్పలేదు, నెక్స్ట్ వీక్ చెప్తారా గురుగారు? పక్క నెక్స్ట్ వీక్ 21. ఓకే గురుగారు. ప్రతి 10 శ్లోకాలకు రివిజన్ ఉంటే మంచిది. ఓకే ఓకే. అందుకని ఇప్పుడు ఈ గ్యాప్ మీరు పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేయండి. చిన్న వయసే కదా, ఏం బలవంత పెట్టబాకండి. అలాగే ఆటపాటలతోనే ఈజీగా ఆడుకుంటూ నేర్చుకుంటారు వాళ్ళు. అలాగే గురుగారు. ఇప్పటి నుంచి కంటిన్యూగా మీరు ఎక్కడ ఏ స్టేట్ లో ఉన్నా, మీకు ఎక్కడ ఉన్నా అటెండ్ అవ్వండి. వాట్సాప్ కాలే కదా, అది ఈజీగా జూమ్ మీటింగ్. అవును గురుగారు. ఎక్కడున్నా మీరు జాయిన్ కావచ్చు. అలాగే అలాగే గురుగారు. మీరు బంధువులు ఇళ్ళకి పోయినా ఎక్కడ పోయినా కూడా సెల్లులో మీరు లాగిన్ అవుతారు, అంతే కదా. అవునవును. కొంచెం ఈ హడావిడి ప్యాకింగ్ హడావిడిలో బస్సులో ఉన్నా కూడా మీరు బస్సు ప్రయాణంలో ఉంటే కూడా అమ్మాయికి మామూలుగా గేమ్స్ ఆడతారు కదా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. అవును గురుగారు. అంటే చుట్టూ డిస్టర్బెన్స్ అవి ఉంటాయి, సో నేను పక్కన కూర్చోవాలి, లేకపోతే పాప అసలు ఉండదు. అందుకని నాకు అవ్వక తనని అంత ఏ చేయలేదు. బట్ ఈ నెక్స్ట్ వీక్ నుంచి మటుకి ఖచ్చితంగా ఉంటది గురుగారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. రైట్.
అమ్మ మంగళం కానివ్వండి, వచ్చేవారు 21వ శ్లోకం. గురువు గారు నా నంబర్ యాడ్ చేస్తా అన్నారు వాట్సాప్ లో, హేమానిక సహస్రావళి మనం. ఈ గ్రూప్ లో చేయలేదు ఇంకా. చేయలేదు గురువు గారు. మీరు అప్పుడు చేస్తా అన్నారు, మళ్ళీ చేయలేదు. అసలు ఇంకా నేనే పంపించాల్సి వస్తుంది దానికి లింక్ పాపం. లేదు, నంబర్ అప్పుడు రాసుకున్నాను, ఏ వారం రాసుకున్నాను గుర్తులేదమ్మా. ఇప్పుడు చెప్పండి, నేనే కలుపుతాను. ఓకే అప్పుడు వీళ్ళు చెప్పుకుంటా, వీళ్ళు కలపలేదేమో. ఓకే. ఇప్పుడు చెప్పండి అమ్మా, కలుపుతాను నేను. లేదా లింక్ పంపిస్తా, మీరే జాయిన్ అవ్వచ్చమ్మా. సరే గురువు గారు. లైవ్ లోనే ఉండండి, ఇప్పుడే కలిపేస్తానండి, మీకు లింక్ పంపించేస్తానండి. ఇప్పుడు మాట్లాడతాను నెంబర్. ఇప్పుడు ఉండే నెంబర్, ఇప్పుడు మీ నెంబర్ చెప్పండి. 880 880 163 163 1458. 1458. ఎస్ గురువు గారు. దీనికి ఏం పేరు పెట్టుకోవాలి? హేమానిక సహస్రం పెట్టుకోండి గురువు గారు. సహస్ర. ఆ, ఈ నెంబర్ కి నేను లింక్ పంపిస్తే మీరు ఎంత మందికైనా పెట్టుకోవచ్చు ఆ లింక్. సరే గురువు గారు. ఇప్పుడు సహస్ర ఈ నెంబర్ కి ఏం లింక్ అంటే, ఇప్పుడు ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటున్నాం కదా, ఈ గ్రూప్ మీకు ఏం లింక్ అంటారు? వాట్సాప్ లింకా లేదా అది జూమ్. గూగుల్ మీట్ లింక్ మీరు అడిగింది? ఇప్పుడు శ్లోకాలు జాయిన్ అయ్యేది గురువు గారు. ప్రతి వారం గ్రూప్ లో పెడుతున్నాం, మీరు గ్రూప్ లో ఉంటే సరిపోతుంది. అదే ఆ గ్రూప్ లో నన్ను యాడ్ చేయలేదు కదా, అందుకని వదిన పంపిస్తారు. ఇంకేం చేస్తున్నారు? ఇప్పుడు సహస్ర నెంబర్ కి ఇప్పుడు ఆ లింక్ పంపించేస్తున్నా, మీరే జాయిన్ కావచ్చు. సరే గురువు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు లింక్ వస్తుంది. లింక్ వచ్చింది చూడండి. ఇది మీరు ఎంత మందికైనా పెట్టండి. వచ్చింది గురువు గారు. న్యూ గ్రూప్ అంటే మీకు వచ్చేస్తారు గ్రూప్. ఓకే. ఈ లింక్ మీరు కావాల్సిన వాళ్ళందరికీ పంపిస్తే వాళ్ళే చేరిపోతారు గ్రూప్. ఓకే. చేరండి, మీరు ఇప్పుడు దాంట్లో చేరండి. భగవద్గీత నేర్చుకుందామా అనే గ్రూప్ మీకు వాట్సాప్ గ్రూప్ వచ్చేస్తుంది. ఇందులో ప్రతి వారం లింక్ వస్తుంది, ఎన్నో శ్లోకం ఏమంతా వస్తుంది. సరే గురువు గారు. ఓకే, నమస్కారం. థ్యాంక్ నాయన మంగళం. ఎస్ గురువు గారు. సరే. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. జై గురు. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम.